డెమోలిషన్స్ టైంలో మీ మీద చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు. ఈయన రాజకీయంగా ప్రేరేపితమయ్యి ఇక్కడ తీసుకొచ్చి ఈయన్ని ఇక్కడ పెట్టారు తీసుకొచ్చి ఈయన్ని. రేవంత్ రెడ్డి గారికి రైట్ హ్యాండ్ ఈయన. మీరు ఫస్ట్‌లో వచ్చినటువంటి రకరకాల అపోహలు గాని, రకరకాల ఇయన్నీ చాలా మందికి వచ్చినాయి. చాలా మంది ఇట్లానే మాట్లాడేవారు. ఇంకా నాకు తెలిసిన అపోహలో వాళ్ళు చాలా ఉన్నారు సార్ మంది. చాలామంది. ఇంకా ఉన్నారు. ఇంకా ఉండొచ్చు. హ్మ్. ఇంకా అపోహల్లో నుంచి అది నేనేది. ఈఎంఐలు కడుతున్నాం మేము మాకు ఇప్పుడు వేలాది రంగనాథ్ గారు మంది ఇస్తారా డబ్బులు అని అడుగుతున్నారు. రైట్ అడుగుతారు. అంటే ఇంకా క్లారిటీ లేక అడుగుతున్నారు వాళ్ళు. అది ఓకే. నేనేది. హ్మ్. వాళ్ళు ఎవరైతే ఇప్పుడు అడుగుతున్నారో వాళ్ళకి పూర్తి దీని గురించి అవగాహన లేదు. హ్మ్. వాళ్ళేదో 1, 2 సోషల్ మీడియా పాతయి చూసి దాంతోటి అర్థం చేసుకోకుండా, సమస్యను అర్థం చేసుకోకుండా ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యి వాళ్ళు ఒక ప్రెజుడిస్ అయిపోయి అంటే ఒక అభిప్రాయానికి వచ్చేసి వాళ్ళంటే కరెక్ట్‌గా హైడ్రా పనితీరుని వాళ్ళు అర్థం చేసుకోలేదు. హ్మ్. హైడ్రా ఎవరి మీద అంటే వాళ్ళ మీద వెళ్ళదనేది వాళ్ళు అర్థం చేసుకోవాలి. వాళ్ళు ముందు ఏంటంటే డీటెయిల్‌గా హైడ్రా గురించి తెలుసుకున్న తర్వాత మేము ఎటువంటి వాటిల మీద వెళ్తాం, ఎటువంటి వాటి మీద వెళ్ళం అనేది వాళ్ళకి తెలుసుకున్న తర్వాత అప్పుడు మాట్లాడితే కరెక్ట్‌గా ఉంటది. Yes. బట్ చాలామంది అపోహ అంటున్నారు చూసారా? Yes. అపోహ ఎందుకంటే హాఫ్ నాలెడ్జ్ తోటి మాట్లాడుతున్నారు. హ్మ్. హాఫ్ నాలెడ్జ్ తోటి ఎప్పుడైతే క్లారిటీ తెచ్చుకొని హైడ్రా చేస్తుంది. ఇది రాజకీయంగా చేయదు. హ్మ్. ప్రజలు చేయసు. మా దగ్గరికి వచ్చేటటువంటి కంప్లైంట్స్ బట్టే మాకు అర్థమైంది కదండి. వేలాది మంది వస్తున్నారు. అపోహలు ఉంటే వేలాది మంది ఎందుకు వస్తారు? రారు. సో మా ప్రజావాణి చూస్తే ఇది ఒక పెద్ద చేపల మార్కెట్‌లా ఉంటుంది. కనుక అందరూ మొత్తం వేలాది మంది ఉంటారు ఇక్కడ లైన్‌లో. అంటే అసలు తెల్లవారుజామునే వచ్చి ఇక్కడ వెయిట్ చేసేవాళ్ళు ఉంటారన్నమాట.